जब भारत गुलामी की बेड़ियों से मुक्त हुआ, जब सरदार वल्लभ भाई पटेल ने सोमनाथ के पुनर्निर्माण की शपथ ली, तो उन्हें भी रोकने की कोशिश की गई। 1951 में तत्कालीन राष्ट्रपति डॉक्टर राजेंद्र प्रसाद के यहां आने पर भी आपत्ति जताई गई। जब भारत गुलामी की बेड़ियों से मुक्त हुआ, जब सरदार वल्लभ भाई पटेल ने सोमनाथ के पुनर्निर्माण की शपथ ली, तो उन्हें भी रोकने की कोशिश की गई। 1951 में तत्कालीन राष्ट्रपति डॉक्टर राजेंद्र प्रसाद के यहां आने पर भी आपत्ति जताई गई। సోమనాథ్ టెంపుల్పై మాట్లాడుతూ నరేంద్ర మోడీ మరోసారి నెహ్రూ పైన దాడి చేశారు. సోమనాథ్ టెంపుల్ పునర్నిర్మాణానికి నెహ్రూ వ్యతిరేకము, సోమనాథ్ టెంపుల్ ప్రారంభోత్సవానికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వెళ్తానంటే నెహ్రూ అభ్యంతరం చెప్పాడు అంటూ నెహ్రూ పైన అటాక్ చేశారు. కానీ వాస్తవం ఏంటి? నెహ్రూ పైన అటాక్ చేయడంలో మోడీ లక్ష్యం ఏంటి అనేది మన ముందున్న రెండు ప్రశ్నలు. ముందు వాస్తవం ఏంటో చెప్తాను. సోమనాథ్ టెంపుల్ పునర్నిర్మించాలని ప్రతిపాదన వచ్చినప్పుడు గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్, ఇప్పుడు బీజేపీ ఓన్ చేసుకుంటున్న సర్దార్ పటేల్ది కూడా ఒకే అభిప్రాయం. పునర్నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదు, కానీ ప్రభుత్వ నిధులతో టెంపుల్స్ పునర్నిర్మించకూడదు అని లౌకిక దేశంలో, సెక్యులర్ కంట్రీలో ప్రజల నిధులతో కాదు, కావాలంటే ప్రజల విరాళాలతో నిర్మించుకోవచ్చు అన్నది విధానం. మీకు నవంబర్ 28, 1947లో ఒక ప్రేయర్ మీటింగ్లో గాంధీజీ అంటారు, జునాగఢ్ గవర్నమెంట్ సోమనాథ్ టెంపుల్ రీకన్స్ట్రక్షన్కు నిధులు సమకూర్చవద్దు అని అంటూ సర్దార్ పటేల్ అడుగుతాడు, మీరు ప్రభుత్వం ఏమైనా నిధులు సమకూరుస్తుందా అంటే సర్దార్ పటేల్ అంటాడు, నేను బతికున్నంత కాలం అది జరగదు అని చెప్తాడు. అంటే ప్రభుత్వ నిధులు ఇవ్వము, ప్రజల విరాళాలతోనే సోమనాథ్ టెంపుల్ పునర్నిర్మాణం చేపడతాము అని సర్దార్ పటేల్ గాంధీజీకి చెప్పారు. ఆ తర్వాత సర్దార్ పటేల్ చైర్మన్గా కేఎం మున్షి, గాడ్గిల్ అనుకుంటాను, వీళ్ళ సభ్యులుగా ట్రస్ట్ ఏర్పాటైంది. సో ఆ ట్రస్ట్ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రజల విరాళాలతో చేపట్టింది. అంటే ఇక్కడ నెహ్రూ కానీ, గాంధీజీ కానీ, సర్దార్ పటేల్ కానీ ఎవరు కూడా సోమనాథ్ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ వ్యతిరేకించలేదు. నరేంద్ర మోడీ చెప్తున్నట్లుగా సోమనాథ్ టెంపుల్ పునర్నిర్మాణాన్ని ఒక స్లేవ్ మెంటాలిటీ, బానిస మనస్తత్వంతో నెహ్రూ వ్యతిరేకించారన్నది చరిత్రలో వాస్తవం కాదు. కానీ చరిత్ర తెలియకుండా ఒక అబద్ధాల వాట్సాప్ యూనివర్సిటీలో సర్క్యులేట్ చేస్తే ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది కనుక ఒక పొలిటికల్ నరేటివ్లో భాగంగా ఈ పని చేస్తున్నారు. ఇక రెండవది, అప్పటి భారతదేశ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూకు లేఖ రాసిన మాట నిజం. మార్చ్ 2, 1951లో ఆ లేఖలో రాజేంద్ర ప్రసాద్ నెహ్రూని చెప్తాడు, నేను సోమనాథ్ టెంపుల్ ప్రారంభోత్సవానికి వెళ్ళాలనుకుంటున్నాను, నా పర్సనల్ కెపాసిటీలో, వ్యక్తిగత హోదాలో అని రాస్తాడు. జవహర్లాల్ నెహ్రూ అభ్యంతరము లేదు అని జవాబు చెప్తాడు. అంటే వ్యక్తిగత హోదాలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సోమనాథ్ టెంపుల్ ప్రారంభోత్సవానికి వెళితే అభ్యంతరం లేదు, ఒక సెక్యులర్ స్టేట్కు నాయకత్వం వహిస్తున్న రాష్ట్రపతి హోదాలో కాదు అని. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు సెక్యులరిజం అమలు చేసే విధానం చాలా మారిపోయింది అనుకోండి. అంటే దేశ స్వాతంత్రం వచ్చిన మొదట్లో ఉన్న బలమైన సెక్యులర్ భావాలు ఏంటంటే మతం అనేది వ్యక్తిగతము, మత విశ్వాసాలు అనేది పర్సనల్ లైఫ్ను వరకే పరిమితం కావాలి, ప్రభుత్వము పబ్లిక్ లైఫ్లో రిలీజన్ ఉండకూడదు అని అప్పటి విధానం. స్టేట్ అండ్ రిలీజన్కు మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నది అప్పటి విధానం. ఇప్పుడు తర్వాత క్రమంలో అది చాలా మార్పులకు లోనైన మాట నిజం. కానీ ఆ రోజు సెక్యులర్ ఫౌండేషన్స్ మొదలైన రోజుల్లో ఆ సెక్యులర్ వాల్యూస్కు గట్టిగా నిలబడ్డారు నాయకులు. అప్పుడు ఇక కేవలం రాజేంద్ర ప్రసాదే కాదు, సి రాజగోపాలాచారికి మార్చ్ 11న రాసిన లేఖలో కూడా
ఇదే రకమైన స్టాండ్ నెహ్రూ తీసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, జవహర్లాల్ నెహ్రూ సోమనాథ్ టెంపుల్కు వ్యతిరేకము, సోమనాథ్ టెంపుల్ ప్రారంభోత్సవానికి రాజేంద్ర ప్రసాద్ వెళ్ళకూడదు, ఆయన హిందూ వ్యతిరేకి గనక, యాంటీ హిందూ అనేది నెహ్రూ విధానం గనక అనే ఆరోపణ నిజముందా? ఒక ప్రిన్సిపుల్ పైన ఒక ప్రభుత్వ నిధులు దేవాలయాల నిర్మాణానికి వాడకూడదు, ప్రభుత్వాధినేతల హోదాలో మత ప్రార్థనా స్థలాల ప్రారంభోత్సవాలకు వెళ్ళకూడదు అనే ఒక సెక్యులర్ ప్రిన్సిపల్. సెక్యులరిజం స్టేట్ అండ్ సొసైటీ రిలేషన్షిప్ వేరు, స్టేట్ అండ్ రిలీజన్, అసలు రిలీజన్ అండ్ స్టేట్ రిలేషన్షిప్ వేరు, రిలీజన్ అండ్ సొసైటీ రిలేషన్షిప్ వేరు. సెక్యులరిజం ఎప్పుడు కూడా మతాన్ని అంతం చేయమని చెప్పదు, మతాతీత సమాజము అని కాదు సెక్యులరిజం చెప్పేది, మతాతీత రాజ్యాన్ని చెప్తుంది. రాజ్యానికి మతంతో సంబంధం ఉండకూడదు. ఇది లౌకిక విధానం. ఈ లౌకికవాద దృక్పథంలో భాగంగా, అంటే ప్రభుత్వాధినేతలు అన్ని మత విశ్వాసాలకు చెందిన వారికి ప్రాతినిధ్యం వహిస్తారు కనుక, ప్రభుత్వము అన్ని మత విశ్వాసాలకు చెందిన వారికి సంబంధించింది కనుక ప్రభుత్వ నిధులు ఇవ్వకూడదు ఏ మతానికి కూడా, ఏ మతపరమైన అంశాల్లో ప్రభుత్వ హోదాలో ఉన్న వాళ్ళు పోకూడదు అన్నది ఒక సెక్యులర్ ప్రిన్సిపల్. ఇక్కడ పలానా హిందూ మతాన్నే వ్యతిరేకించాలి, ఆలయాలనే వ్యతిరేకించాలి, అందులో సోమనాథ్ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ను వ్యతిరేకించాలి అనే వైఖరి నెహ్రూ తీసుకున్నారన్నది పూర్తిగా అబద్ధం. కానీ నెహ్రూ పైన అటాక్ చేయడం ద్వారా ఇప్పుడు తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థిని టార్గెట్ చేయాలన్నది బీజేపీ విధానం. తాము మాత్రమే హిందూ పరిరక్షకులుగా, మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ యాంటీ హిందూ క్యారెక్టర్ కలిగిన పార్టీలుగా చెప్పడం అనేది బీజేపీ రాజకీయ వ్యూహం. అంటే హిందూ విక్టిమ్హుడ్, అంటే హిందువులకు అన్యాయం చేశారు, ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే హిందువుల్ని కాపాడుతుంది అని మెజారిటీ ఓట్ కన్సాలిడేషన్లో భాగంగా బీజేపీ హిస్టరీని కూడా ఒక పొలిటికల్ వెపన్గా ఉపయోగించుకుంటోంది.